కేటీఆర్ గారు ఒక్కటే మాట అన్నారు, ఎవరైనా ఇన్వెస్టర్స్ ఆ 400 ఎకరాల్లో ఒక్క ఇంచ్ కొన్నా కూడా, సింగిల్ ఇంచ్ అమ్ముడుపోయినా కూడా మేము కుర్చీ ఎక్కి కూర్చున్న తర్వాత ఆ ల్యాండ్ మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాం. ఆ రోజు మీ చీఫ్ సెక్రటరీని మమ్మల్ని వచ్చి కలవమనండి అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ నిర్ధారించింది. చీఫ్ సెక్రటరీ అంటే CEO ఆఫ్ ద స్టేట్ లాగా. తెలంగాణ మొత్తానికి బిగ్గెస్ట్ IAS ఆఫీసర్ ఆవిడ పేరు శాంతికుమారి గారు. శాంతికుమారి IAS ఆవిడ మా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి అని. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇష్యూ జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ వల్ల అయితే బ్యూరోక్రేట్ ఎందుకు పిలుస్తుంది ఈ పర్టికులర్ కోర్ట్ అని. లా అలాగే వర్క్ అవుతుంది. పొలిటీషియన్స్ లా మేకర్సే, కానీ ఆ లాస్ ఎన్ఫోర్స్ చేసేది బ్యూరోక్రేట్స్. ప్లస్ వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డి గారన్నా భట్టి మల్లు గారన్నా నాకు ఎటువంటిదే లేదు. మన వీడియోస్లోనే ఆయన చాలా బలమైన నాయకుడు అని మాట్లాడాను నేను. వేరే పాలసీలకు సంబంధించి అది డీలిమిటేషన్ అయినా వేరే ఇంకేదైనా పాలసీ అయినా నాకేముంటది, నేను మాట్లాడే ప్రతి మాట భావి తరం కోసం, అందుకోసం అందరూ రియాక్ట్ అవ్వాలి. కొంతమంది రియాక్ట్ అయ్యారు, అటు రష్మిక గారు, ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయినట్టున్నారు. అంతే, నేను అంతకుమించి అయితే ఎక్కడ చూడలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరిగిందో మనం అంతా మాట్లాడుకున్నాం. ఎక్కడ వరకు రేవంత్ రెడ్డి గారు మా గొంతు మీ దాకా వస్తుందా లేదా మాకు తెలియదు, కానీ ఈ ఫుటేజ్ చూసిన తర్వాత ఒక సామాన్యుడు గొంతుకు ఆ పవర్ ఉంటే బాగుంటుందని కోరుకున్నా. ఆంజనేయ స్వామి దయ వల్ల మన ఒక్కల వీడియోనే కాదు, కొన్ని వందల మంది క్రియేటర్స్ వీడియోస్ చేసి, లేదండి మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి, అది గ్రీన్ కవర్, అది ఒక్కసారి కొట్టేస్తే మళ్ళీ రాదు, 450 రకాల స్పీసీస్ ఉన్నాయి, నక్షత్ర తాబేళ్లు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి అని ఒక్కసారిగా అందరూ మాట్లాడేసరికి చాలా చేంజెస్ జరిగినాయి. బయట నుంచి చూసి ఒక చిన్న పర్స్పెక్టివ్ లేని వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. ఇక్కడ హైకోర్టులు ఇన్వాల్వ్ అయినాయి, సుప్రీంకోర్టులు ఇన్వాల్వ్ అయినాయి, ఈ కోర్టు డేట్ ఇచ్చింది, ఆ కోర్టు ఒక డేట్ ఇచ్చింది, అక్కడ ఎవరు కేసు ఫైల్ చేశారు, ఇక్కడ ఎవరు కేసు ఫైల్ చేశారు, కోర్టు ఈ విషయం మీద ఎలా స్పందిస్తుంది, కంప్లీట్ గా ఆపేయమందా లేకపోతే స్టే ఆర్డర్ లాంటిది ఇస్తే అది ఎప్పటి వరకు ఉంది, తెలంగాణ గవర్నమెంట్ కోర్టు మీద నిలబడి ఏం సంజాయిషి ఇవ్వాల్సి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు 3 వ్యక్తులతో. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి మల్లు గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, వీళ్ళిద్దరు అల్యూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ఒక మెంబరే. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఏం చేయబోతున్నారు కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా పొలిటికల్ గా కూడా ఫీవర్ చాలా స్ట్రాంగ్ గా అయిపోయింది తెలంగాణలో. అటు కేటీఆర్ గారి నుంచి ఇటు కిషన్ రెడ్డి గారి వరకు అందరూ చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. కేటీఆర్ గారు ఒక్కటే మాట అన్నారు, ఎవరైనా ఇన్వెస్టర్స్ ఆ 400 ఎకరాల్లో ఒక్క ఇంచ్ కొన్నా కూడా, సింగిల్ ఇంచ్ అమ్ముడుపోయినా కూడా మేము కుర్చీ ఎక్కి కూర్చున్న తర్వాత ఆ ల్యాండ్ మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాం. మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు, ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. కంచగచ్చిబౌలిలోని ఆ ఏరియాని గ్రీన్ పార్క్ కింద మారుస్తాం మేము. మెన్హాటన్ లో సెంట్రల్ పార్క్ ఎలా ఉందో దాన్ని వాళ్ళు పదిలంగా ఎలా ఉంచారో అలా దీన్ని కూడా మారుస్తామని చెప్పారు. మీరు ఒకటి గమనిస్తే, మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్ లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము. మనం 3-4 రోజుల క్రితం చేసిన వీడియోలో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. దుబాయ్ గురించి, న్యూయార్క్ గురించి మాట్లాడుతూ మెన్హాటన్ లో సెంట్రల్ పార్క్ వాళ్ళు ఎలా పెట్టుకున్నారు, అలాంటి సిటీస్ చూసి మనం నేర్చుకోవాలని నేను చెప్పాను. అదే ఎగ్జాంపుల్ కేటీఆర్ గారు కూడా తీయడం యాదృచ్ఛికం. ఒక అద్భుతమైన ఈకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మెన్హాటన్ లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్క్ ను హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్ గా అందిస్తాము. బట్ ఇన్ ఎనీ కేస్ మనం ఢిల్లీని చూసి నేర్చుకోవాలి. ఇవాళ రోజున మాస్క్ వేసుకొని బతుకుతున్నారు వాళ్ళు అంటున్నారు ఆయన. సో ఇంత మ్యాటర్ ఉంది కాబట్టి దీన్ని మొత్తం కన్సైజ్ గా చేసి మొత్తం రౌండ్ అప్ వేసేద్దాం. యాజ్ యూజువల్ గా కొత్త వ్యక్తి చూసినా కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 10-15 నిమిషాల్లో వస్తుంది నా వీడియో ఇలాంటిది రోజు. అండ్ మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ కూడా చేస్తున్నారు. బట్ ఇలాంటి క్రూషియల్ టాపిక్ చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుద్ది కాబట్టి చెప్తున్నా, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి అని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ముందుగా లీగల్ గా ఏం జరుగుతుందో మాట్లాడదాం. ఇప్పుడు మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక లుక్ వేస్తే, ఆల్రెడీ ఆ జేసీబీలు చేసిన డ్యామేజ్ ని పక్కన పెడితే కొత్తగా జేసీబీలు లేవు, అలాంటి డిఫారెస్టేషన్ కూడా జరగట్లేదు, చెట్ల నరికివేత కూడా జరగట్లేదు. ఇప్పుడు అక్కడ జేసీబీలు లేవు, పోలీసులు లేవు, మొత్తం వర్క్ అంతా స్టాల్ అయిపోయింది. దీనికి కారణం ఒకటే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్, అది కూడా సువో మోటో కాగ్నిసెన్స్ లో తీసుకొని. ఇప్పుడు ఈ సువో మోటో అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. దీని అర్థం ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ అని. ఇది లాటిన్ నుంచి డిరైవ్ అయిన వర్డ్. ఇది కొన్నిసార్లు కోర్టులు PIL ఫైల్ అవ్వకపోయినా కూడా మీడియాలో ఏం నడుస్తుందో చూసి డిఫరెంట్ ఆర్టికల్స్ చదివి స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళే కేసును చేపడతారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ కి భంగం కలుగుతుంది అనే డౌట్ కొంచెం ఉన్నా కూడా ఈ సువో మోటో కాగ్నిసెన్స్ అప్లికబుల్ అవుతుంది. జనరల్ గా ఏదైనా హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయినా, ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అయినా, లైక్ దిస్ కేస్ గవర్నమెంట్ అథారిటీస్ లో ఉండే వాళ్ళు నెగ్లిజెన్స్ చూపించినా, ఏదైనా ఇంజస్టిస్ జరుగుతుందని మీడియాలో బయటకు వచ్చినా, అలా ఈ పర్టికులర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేసును తీసుకొని కంచగచ్చిబౌలిలో ఏంటి మీకు ఆ కంగారు, అర్ధరాత్రి జేసీబీలు పంపించి మీరు ఎందుకు తీశారు, దాని వెనకాల రీజనింగ్ ఏంటి, ఈ కేసు హియరింగ్ లో ఉండేదాకా మీరు కంటిన్యూ చేసుకోండి అంటే అక్కడ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణం మీరు చేస్తున్న ప్రతి వర్క్ ని ఆపేసేయండి అని చెప్పి April 16th డేట్ ఇచ్చి, ఆ రోజు మీ చీఫ్ సెక్రటరీని మమ్మల్ని వచ్చి కలవమనండి అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ నిర్ధారించింది. చీఫ్ సెక్రటరీ అంటే CEO ఆఫ్ ద స్టేట్ లాగా. తెలంగాణ మొత్తానికి బిగ్గెస్ట్ IAS ఆఫీసర్ ఆవిడ పేరు శాంతికుమారి గారు. శాంతికుమారి IAS ఆవిడ మా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి అని. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇష్యూ జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ వల్ల అయితే బ్యూరోక్రేట్ ఎందుకు పిలుస్తుంది ఈ పర్టికులర్ కోర్ట్ అని. లా అలాగే వర్క్ అవుతుంది. పొలిటీషియన్స్ లా మేకర్సే, కానీ ఆ లాస్ ఎన్ఫోర్స్ చేసేది బ్యూరోక్రేట్స్. సింపుల్ గా చెప్పాలంటే పేపర్ల మీద సంతకాలు పెట్టేది. సో ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టే వాళ్ళందరికీ హెడ్
శాంతికుమార్ గారు కాబట్టి ఆవిడని పిలిచారు. ప్లస్ దానికి అదనంగా ఎటువంటి వర్క్ జరగకూడదు అక్కడ. ఇప్పుడు ఇది ఇద్దరు వ్యక్తులు సుప్రీంకోర్టు బెంచ్, జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, జస్టిస్ ఏజీ మాసీ గారు. ఇది సుప్రీంకోర్టు లెవెల్లో జరుగుతుంది, చాలా సీరియస్. ఇప్పుడు ఈ ఆర్డర్ బయటికి రాగానే జేసీబీలు అన్ని వెనక్కి వచ్చేసాయి. స్టూడెంట్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో, కాలేజ్ బయట ఎవరైతే రియల్ యాక్టివిజం చేస్తున్నారు, ఎందుకంటే ఆనెస్ట్ గా ఈ యూట్యూబ్ వీడియోస్ అని ఒక లెక్క అయితే ఆన్ గ్రౌండ్ ఉండి మాట్లాడగలగడం, అక్కడ ఉండి రిపోర్ట్ చేయడం సీరియస్ బిజినెస్. వాళ్ళని నేను మనస్ఫూర్తిగా రెస్పెక్ట్ చేస్తాను. అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అయినా, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అయినా, అఖిల భారత విద్యార్థి పరిషత్ అయినా, ఇన్ఫాక్ట్ ఈ కాజ్ కి అందరూ ఒక్కటయ్యారు, ఒక్కటిగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో ఉన్నారో ఇక్కడ జింకలు లేవు, పులులు, సింహాలు ఏం లేవు, చుట్టూ గుంటనక్కలు ఉన్నారని చెప్పి, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు, జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. దానికి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అండ్ ఆనెస్ట్లీ రేవంత్ రెడ్డి గారు కూడా హైలీ ఒపీనియేటెడ్ పర్సన్. ఆయన సైద్ధాంతికంగా చాలా బలంగానే ఉంటారు, కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మిస్ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల లేదా గ్రౌండ్ రియాలిటీ తెలియకపోవడం వల్ల ఆయన ఇష్యూని చాలా లైట్ తీసుకున్నారు, లైట్ గా మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆయన పార్టీ, కాంగ్రెస్ పార్టీ యూత్ వింగే ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక సర్క్యులర్ వదిలింది. రాహుల్ గాంధీ గారు కూడా చాలా సెలెక్టివ్ గా యాక్టివిజం చేస్తుంటారు. బీజేపీ రూల్డ్ స్టేట్ లో ఇలాంటిది కానీ అయితే ఆయన స్వయంగా వచ్చి రోడ్డు మీదకి దిగి క్వశ్చన్ చేసి ఆయన ఈ పర్టికులర్ ఇష్యూలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. ఇది నా క్వశ్చన్ కాదు, స్టూడెంట్స్ క్వశ్చన్ కూడా. ప్లస్ ఇంకా ఇంపార్టెంట్లీ April 16th ఏదైతే ఉందో దానికి చీఫ్ సెక్రటరీ గారు వెళ్తారేమో కానీ April 7th ఇంకో డేట్ ఉంది. ఇది హైకోర్టు ఇచ్చిన డేట్. దీని గురించి తెలుసుకోవాలంటే మనం కొంచెం రివైండ్ చేయాలి. అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? బాటా అనే ఒక ఆర్గనైజేషన్ సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తుంటే ఒక PIL ఫైల్ చేసింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈ ల్యాండ్ లో చాలా ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి. తాబేళ్లు, జింకలు, పీకాక్స్, పైథాన్స్ కూడా ఉన్నాయి. ఎకాలజీ దెబ్బతింటది, బయోడైవర్సిటీకి భంగం కలుగుతుంది. వీళ్ళేమో ల్యాండ్ ప్లాట్లు కట్ట ఎమ్మడానికి జేసీబీలు అది తెచ్చి దీన్ని క్లియర్ చేసి ఆప్షన్ కి రెడీ చేస్తున్నారు. ఇదంతా జరిగింది May 1st week 2nd week ఆ టైంలో. అంటే అప్పుడు కోర్టు ఒకటే మాట ఉంది, వెంటనే గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది, దీనికి ఆన్సర్ చేయాలి మీరు, అప్పటిదాకా మీరు వర్క్ చేయొద్దు అన్నా కూడా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్న ల్యాండ్ ఇది. 17 ఏళ్ళ లీగల్ బ్యాటిల్ జరిగింది. మన ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడాను దీని గురించి. సిబిఎన్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్స్ కూడా ఈ స్టోరీలో ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు, ఈ వీడియో అయిపోయిన తర్వాత. బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో, మళ్ళీ చెప్పదలుచుకోవట్లేదు అది. బట్ లీగల్ బ్యాటిల్ గవర్నమెంట్ గెలిచింది, ఆ ల్యాండ్ గవర్నమెంట్ చేతికి వచ్చేసింది. సో మా చేతికి వచ్చింది కాబట్టి మేము వెల్త్ క్రియేషన్ ప్లాన్ చేస్తున్నాం. మేము ఇది ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు చెప్పారు. నేను కూడా అదే అల్యూమిని స్టూడెంట్ ని. ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతినే ప్రసక్తే లేదు. రాక్ ఫార్మేషన్స్ కి ఏం జరగవు, లోపల ఉండే లేక్స్ కి ఏం జరగవు. అలా జరగకుండా నేను చూసుకుంటాను ఆయన హామీ ఇచ్చారు. We have never touched an inch of Hyderabad Central University land. And we have also a very big concern because I hail from that university. బట్ స్టిల్ హైకోర్టు ఈ PIL కి మాకు ఆన్సర్ చెప్పాలి. అదే సర్వే నంబర్ 25 కేస్ ఇన్ పాయింట్, 400 acres ల్యాండ్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 48A ని ఉల్లంఘించేలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్ 48A ఏం చెప్తుంది? ఎన్వైరన్మెంట్ ని కానీ, ఫారెస్ట్ ని కానీ, వైల్డ్ లైఫ్ ని కానీ స్టేట్ ప్రొటెక్ట్ చేస్తుంది, అది స్టేట్ యొక్క ధర్మం అని చెప్పే ఆర్టికల్ అది. సో మీరు 7th వచ్చి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పినప్పటికీ వాళ్ళు జేసీబీలు అవి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ఈద్, ఉగాది టైంలో తీసుకొచ్చారని చెప్పి స్టూడెంట్స్ చెప్తున్నారు. ఆల్రెడీ క్లియర్ చేయడం మొదలు పెట్టారు, దానివల్ల చాలా డ్యామేజ్ జరిగింది. ఆ పర్టికులర్ విజువల్స్ కూడా బయట పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. సో ఇన్ షార్ట్ మీకు చెప్పాలంటే తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ఈ వాటా ఫౌండేషన్ PIL తో పాటు బాబురావు అనే ఇంకో వ్యక్తి PIL ఉంది, కలపాల బాబురావు గారు ఆయన పేరు. ఆయన రిటైర్డ్ సైంటిస్ట్. ఆయన ఇప్పుడు వీళ్ళిద్దరిది కాకుండా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ PIL కూడా ఉంది. అందుకోసం తెలంగాణ గవర్నమెంట్ కి, కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఈ 2 డేట్స్ చాలా ఇంపార్టెంట్. April 7th హైకోర్టు ముందు వెళ్ళాలి. సుప్రీంకోర్టు లాగా హైకోర్టుకి చీఫ్ సెక్రటరీ వెళ్లాల్సిన అవసరం లేదు. లాయర్స్ రిప్రజెంట్ చేస్తారు, స్టేట్ సైడ్ వాదన వాళ్ళు చెప్పుకొని వస్తారు. ఏదైనా స్పెసిఫిక్ ఆన్సర్స్ కావాల్సి ఉంటే మటుకు IAS ఆఫీసర్స్ రావాల్సి ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎవరెవరు సంతకాలు పెట్టారో, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ సెక్రటరీ గారైనా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయినా, అర్బన్ డెవలప్మెంట్ అఫీషియల్స్ అయినా, హైదరాబాద్ కలెక్టర్ అయినా, సీఎం రేవంత్ రెడ్డి గారి పాలసీలు సెట్ చేస్తారు కానీ అవి ఎన్ఫోర్స్ చేసే బ్యూరోక్రాట్సే. కాబట్టి ఈ కోర్టులో కూడా బ్యూరోక్రాట్సే ఆన్సరబుల్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఎందుకు పెట్టిందో. ఇలాంటి టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, డాక్యుమెంటేషన్ చాలా కరెక్ట్ గా ఉండాలి. కోర్టు ముందు నిలబడేటప్పుడు వాళ్ళకి ఆన్సర్లు చెప్పేటప్పుడు. అక్కడ యూనియన్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్న మాట ఒకటే, మీరు ఇదే జాయింట్ యాక్షన్ కమిటీని జేసీబీలు పంపించడం కన్నా ముందు మీరు పంపించుంటే ఇంత గొడవ జరిగేది కాదు కదా, ఇంత రచ్చ జరిగేది కాదు కదా అని. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బట్ ఇన్ ఎనీ కేస్ బెటర్ లేట్ దాన్ నెవర్. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏమేం చేస్తుందో చెప్తా. భట్టి మల్లు గారికైనా, శ్రీధర్ బాబు గారికైనా, శ్రీనివాస్ రెడ్డి గారికైనా 3 ప్రైమరీ ఎజెండాస్ ఉన్నాయి. ఎజెండా నంబర్ 1, ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఈ 400 acres ల్యాండ్ కి సంబంధించి వాళ్ళందరితో ఆన్ గ్రౌండ్ డిస్కషన్స్ జరపాలి. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అవనివ్వండి, స్టూడెంట్ యూనియన్స్ అవనివ్వండి, సివిల్ సొసైటీ గ్రూప్స్ అవనివ్వండి, ఎన్వైరన్మెంటలిస్ట్లు అవనివ్వండి, ప్రతి ఒక్కరితో కూర్చొని అక్రాస్ ద టేబుల్ మాట్లాడాలి. మీ సమస్యలు ఏంటి, ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందని భయపడుతున్నారు, వాళ్ళ భయాలు నిజమైతే వీళ్ళు ఒక అడుగు వెనక్కి వెళ్ళాలి. కానీ అదే భయాలు ఊహాగానాలని వీళ్ళు నమ్మితే ఆ పాయింట్ ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. నంబర్ 2, లీగల్ డైరెక్టివ్స్ ని రివ్యూ చేయాలి. ఇప్పుడు 7th హైకోర్టుకి వెళ్ళినా, 16th సుప్రీం కోర్టుకి వెళ్ళినా మేము ఏదైతే ఇప్పుడు దాకా చేశామో
ఏదైతే ఇక ముందు చేయాలనుకుంటున్నామో అంత లీగల్ బౌండరీలో లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఉందా లేదా ముందు పరిశీలనలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు లీగాలిటీని మొరాలిటీతో కన్ఫ్యూజ్ అవ్వదు. లీగాలిటీ వేరు, మొరాలిటీ వేరు. చట్టానికి కళ్ళు లేవని ఊరికే అన్నారు కదా. సో దానికోసం ఒక బంచ్ ఆఫ్ లాయర్స్ తో కూర్చొని హెవీ పేపర్ వర్క్ ఉంటుంది. నంబర్ 3, ఫైనల్ రిపోర్ట్ ని ఫార్ములేట్ చేసి రికమెండేషన్ లా ఇవ్వాలి. ఎవరికి? కోర్టుకి. అంటే మేము రకరకాల స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడడం, హైదరాబాద్ ప్రజలతో మాట్లాడడం, స్టూడెంట్స్ తో మాట్లాడడం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తో మాట్లాడడం, వీళ్ళందరూ చెప్పింది మేము మనసులో పెట్టుకొని ఈ లాయర్లు చెప్పింది కూడా దాంతో కలిపి మేము ఈ పని చేద్దాం అనుకుంటున్నాం, ఇది లీగల్ బౌండరీలో ఉంది, సో మాకు పర్మిషన్ ఇవ్వండి అని కోర్టుని అడగాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇది మ్యాటర్. ఇక్కడ 2 అవుట్కమ్స్ ఉంటాయి. అది హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా. సుప్రీం కోర్టు చాలా పెద్దది కాబట్టి అది ఫైనల్ వర్డ్. అది మీరు చేసినంత కరెక్ట్ కాబట్టి మీ పని మీరు కంటిన్యూ చేసుకోండి అని గవర్నమెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ జేసీబీలు ఎంటర్ అవుతాయి. ఏదైతే 400 acre లేఅవుట్ ప్లాన్ ఉందో ఐటీ హబ్ కి అది కన్వర్ట్ అయిపోతుంది. ఆప్షన్ నెంబర్ 2, ఒకవేళ కోర్టు గానీ వీళ్ళు ఇచ్చిన సమాధానానికి కన్విన్స్ అవ్వకపోయినా, లేదా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సబ్మిట్ చేసిన రిపోర్ట్ లోనే లేదు మేము ఈ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయదలుచుకోవట్లేదు, ప్రజల ఆవేదన మేము విన్నాం, మేము పాజ్ చేసేస్తున్నాం అన్నా హైదరాబాద్ ప్రజలందరికీ ఇది ఒక శుభవార్త. హైదరాబాద్ వాళ్ళందరూ అని నేను చెప్పడానికి ఒకటే రీజన్ ఉంది. మీరు ఒక్కసారి ఢిల్లీ చూడండి, లేదా సిటీ సరిగ్గా ప్లాన్ చేయని ఎటువంటి సిటీ అయినా చూడండి. మన అదృష్టవశాత్తు హైదరాబాద్ ఆ స్థితిలో లేదు. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంటది హైదరాబాద్ తిరుగుతుంటే. ఎంత బ్యూటిఫుల్ గా కొన్ని ఏరియాస్ అవి చూస్తుంటే బ్యూటిఫుల్ బ్లెండ్ అనిపిస్తుంది, అటు నేచర్ కి ఇటు అర్బనైజేషన్ కి. సో ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ ని కనుక మనం టచ్ చేయకుండా డు నాట్ డిస్టర్బ్ మోడ్ లో వదిలేయగలిగితే హైదరాబాద్ మనకు థ్యాంక్స్ చెప్తుంది, మన భావి తరాలు మనకు థ్యాంక్స్ చెప్తాయి. ఇది నేను చాలా బలంగా నమ్ముతా. అందుకోసం నేను చెప్తున్నా. అండ్ పొలిటికల్ గా కూడా రకరకాల మంది రకరకాల విధాలుగా రియాక్ట్ అయ్యారు. అన్ని మీ ముందు పెడతా. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను నాకు అటు బీఆర్ఎస్ ఏంటో, ఇటు కాంగ్రెస్ కూడా అంతే, అటు బీజేపీ కూడా అంతే. కేటీఆర్ గారు ఏమన్నారో మనం మాట్లాడుకున్నాం. ఆయన అయితే ఒక ప్రామిస్ చేశారు దాన్ని ఎకో పార్క్ లో మారుస్తానని. అదే కాకుండా ఈ స్టూడెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించానని చెప్పారు ఆయన, దీనికి సంబంధించిన మినిస్టర్ కాబట్టి. ప్లస్ లీగల్ బ్యాటిల్స్ ఎవరైతే పిఐఎల్స్ ఫైల్ చేస్తున్నారో ఎన్వైరన్మెంటలిస్టులు, వాళ్ళకు కూడా మేము తోడుగా ఉంటాం, బరాబర్ ఉంటామని చెప్తున్నారు ఆయన. అటు బీజేపీ వాళ్ళు కూడా డైరెక్ట్ గా ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడుతూ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి సార్, ఆయన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి చూడాలి, ఎందుకంటే మమ్మల్ని కూడా వెళ్ళనివ్వట్లేదు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ లో పెడుతున్నారు. దీన్ని కిషన్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా ఖండించారు ఆయన, అటు బండి సంజయ్ గారు కూడా. కానీ ఒకటేంటంటే ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో, ముఖ్యంగా బిగ్ లీగ్ యాక్టర్స్ కానీ, ఒకరి పేరు చెప్పి కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనుకోవట్లేదు, బట్ ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ యాడ్ అయ్యేదని నేనైతే నమ్ముతున్నా. ఇష్యూ సీరియస్ కాబట్టి అందరికీ సంబంధించింది కాబట్టి ఇది ఒక పర్సనల్ ఇష్యూ కాదు, పర్సనల్ ఎజెండా లేదు. ఇవాళ హైదరాబాద్ సిటీకి మనం ఏదైనా చేస్తే దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలని, రీకన్స్ట్రక్ట్ చేయాలని కొన్ని దశాబ్దాలు పడుతుంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది 17 సంవత్సరాల పాటు ఆపింది అక్కడ చెట్లు కొట్టకుండా. ఇవాళ మనం మొత్తం దాన్ని క్లీన్ చేసేస్తే రేపొద్దున హైదరాబాద్ కూడా ఢిల్లీలో మారితే AQI 300+ చూపిస్తున్న రోజున మనం బయటికి వెళ్లాల్సి వస్తే మాస్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ రోజున ఎవరికి సమాధానం చెప్తాం మనం? మన నెక్స్ట్ జనరేషన్స్, మన పిల్లలు, మన మనవాళ్ళు. వాళ్ళు టెక్స్ట్ బుక్స్ లో చదువుతారు ఫలానా సంవత్సరంలో, ఫలానా 2025లో దానికన్నా ముందు ఇక్కడ ఒక పెద్ద ఫారెస్ట్ ఉండేదంట, అక్కడ నెమ్మళ్ళు జింకలు తిరిగేవంట, తర్వాత అది ఐటీ హబ్ అయిపోయింది, దానివల్ల పొల్యూషన్ పెరిగింది, పొల్యూషన్ పెరగడానికి అది కూడా కాంట్రిబ్యూట్ చేసింది అని చదువుకుంటున్నప్పుడు లోపల ఎక్కడో చాలా బాధగా అనిపిస్తుంది కదా. అందుకోసం అందరూ రియాక్ట్ అవ్వాలి. కొంతమంది రియాక్ట్ అయ్యారు, అటు రష్మిక గారు, ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయినట్టున్నారు అంతే. నేను అంతకుమించి అయితే ఎక్కడ చూడలేదు. నేను దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు లెట్ మీ నో. ఇది అందరూ రియాక్ట్ అవ్వాల్సిన మ్యాటరా కాదా? ప్లస్ వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డి గారన్నా, భట్టి మల్లు గారన్నా నాకు ఎటువంటిది లేదు. మన వీడియోస్ లోనే ఆయన చాలా బలమైన నాయకుడు అని మాట్లాడా నేను. వేరే పాలసీలకు సంబంధించి అది డీలిమిటేషన్ అయినా, వేరే ఇంకేదైనా పాలసీ అయినా నాకేముంటది? నేను మాట్లాడే ప్రతి మాట భావి తరం కోసమే, మన ఫ్యూచర్ కోసమే, హైదరాబాద్ కోసమే. నేను పెరిగిన ఊరు, నేను చదువుకున్న ఊరు. అది ఆ మాత్రం మాట్లాడలేకపోతే ఆ ఊరు నన్ను చూసి ఏమనుకుంటుంది? అదొక్కటే ఇక్కడ ఉంది, అంతే, ఇంకేం లేదు. ఇన్ ఎనీ కేసు ఈ మ్యాటర్ మొత్తాన్ని మీకు సంక్లుప్తంగా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సుప్రీంకోర్టు ఇలాంటి ప్రాజెక్ట్స్ ని, గవర్నమెంట్ నిర్వహిస్తున్న ప్రాజెక్ట్స్ ని ఆపే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. అది ఎకనామిక్ బెనిఫిట్ అందజేస్తున్నా కూడా స్టేట్ కి. ఆ సుప్రీంకోర్టు డాక్ట్రిన్ పేరు ఏంటి? వాట్ గివ్స్ సుప్రీం కోర్ట్ దట్ పవర్? ఆప్షన్ ఏ డాక్ట్రైన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, ఆప్షన్ బి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఆప్షన్ సి ప్రికాషనరీ ప్రిన్సిపల్, ఆప్షన్ డి ఎమినెంట్ డొమైన్. ఎవరైతే లా స్టూడెంట్స్ ఈ వీడియోస్ చూస్తున్నారో మీకు ఈజీగానే ఉంటుంది ఆన్సర్, బట్ కొత్త వాళ్ళు ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తాను ఆన్సర్ ని, చూద్దాం అనుకుంటే వచ్చి చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా నాకు వచ్చి ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఈజీలీ బి ఏబుల్ టు ఫైండ్ మీ. నాకు ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూద్దామన్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందామన్నా, నాతో కనెక్ట్ అవుదామన్నా, నా స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్, కమ్ లెట్స్ కనెక్ట్ దేర్. అండ్ మీరు ఈ వీడియోలో ఈ పాయింట్ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరు ఇంతసేపు చూస్తున్నారు వీడియోని, ఏ ఒక్క సెకండ్ మన మాట వృధా పోకూడదు. కరెక్ట్ గా మాట్లాడాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి, ఎటువైపు లేకుండా మాట్లాడాలి, మధ్యలో ఉండి మాట్లాడాలి అనే ఈ తత్వానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మరి కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా వచ్చి ఉన్నారంటే నా డైలీ వీడియోస్ కానీ మీకు నచ్చుతాయి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. ఎవ్రీ సింగిల్ డే ఒక వీడియో వస్తుంది, నాలెడ్జ్ పిల్లో పనిచేస్తుంది. అండ్ బై ద వే మీకు 2 ఐ కార్డ్స్ పెడతాను, మన వీడియోస్వే 2 వీడియోస్వే. ఈ పర్టికులర్ వీడియో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి క్లారిటీ తెచ్చుకుందాం ఉన్నా, అసలు ఆ బిల్ ఏంటి, దాన్ని ఎలా అమెండ్ చేశారు, దాని గురించి అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ ఏమంటుంది, ప్రజలు ఏమంటున్నారు, ప్రతిదీ రౌండప్ చేసి కవర్ చేసి ఒక వీడియో చేశా. ఆ వీడియో ఇది.
మీరు ఇక్కడ ఐ కార్డ్ ఉంటుంది దాన్ని హ్యాపీగా వెళ్ళిపోండి. ఈ బటన్ కొడితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదా ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఇంకా డీప్ డైవ్ చేసి ఇంకా అనలైజ్ చేద్దాం అనుకుంటే, దీని హిస్టరీ గురించి తెలుసుకుందాం అనుకుంటే, ఈ 400 ఎకరాలకి సర్వే నెంబర్ 25 హిస్టరీ ఏంటి అనే డౌట్ మీకు ఏ మాత్రం ఉన్నా ఆ పర్టికులర్ వీడియో ఇది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above intolerance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.